హైదరాబాద్లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు విషాదంగా ముగిశాయి. రథోత్సవంలో ఊహించని ప్రమాదం జరిగి 6గురు మృతి చెందారు. రథం విద్యుత్ తీగలకు తగలటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి వరకు ఉత్సాహంగా కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రథోత్సవంలో పాల్గొన్న వారు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి కాగా ఆదివారం ఈ రథోత్సవాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరేగింపు నిర్వహించిన తర్వాత అందరూ వెళ్లిపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రామంతపూర్ గోఖలేనగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో జరిగిన విషాదంపై విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూక్ ఆరా తీశారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 11 kV విద్యుత్ తీగలను ఇంటర్నెట్ కేబుల్ కండక్టర్ వైర్ కాంటాక్ట్తో ఉందని తెలిపారు. దీంతో ఇంటర్నెట్ కేబుల్లో కరెంటు పాస్ అవటం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. అయితే విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ కాలనీవాసులు రోడ్డెక్కడంతో రామంతపూర్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గోఖలేనగర్ విద్యుత్ షాక్ ఘటనపై స్థానికులు భగ్గుమంటున్నారు. రామంతపూర్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కాలనీవాసుల ఆందోళనతో రామంతపూర్ ఉప్పల్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు మృతుల కుటుంబాలను మాజీ మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పరామర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కృష్ణాష్టమి మీకు అందరూ తెలుసు, ఎంతో సంతోషంగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకుడు అయినటువంటి కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా సురేష్ యాదవ్ ఇద్దరు ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ శోభాయాత్ర వాళ్ళ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ ఎండింగ్ అయినటువంటి సందర్భంలో ఆ రథం ముందు కదులుతలేదు, కరెంట్ ఏమో ఆఫ్ అయింది అనేటువంటిది ఉద్దేశంతో కొంత నెట్టుతుంటే మరి హైటెన్షన్ వైర్, ఆ వైర్ల విషయంలో చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోలేనటువంటి సందర్భం. సీఎండీ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జరిగిందేదో జరిగిపోయిందంట, వినాయక చవితికి జరగకుండా చూసుకుంటామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు. నేనేమంటున్నా అంటే మన సాంప్రదాయాల ప్రకారం పండుగలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వాల బాధ్యత ఏంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయో, ఎవరికి అవసరాలు ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఎట్లుంది, మంచినీటి పరిస్థితి ఎట్లుంది, రోడ్డు పరిస్థితి ఎట్లుంది, సివరేజ్ కానీ స్టాప్ వాటర్ కానీ అన్ని పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అంతేగాని ఇన్సిడెంట్ జరగగానే ఇప్పుడు ఇదే హైటెన్షన్ వైర్ విషయంలో చాలా మంది స్థానికంగా ఉన్న వాళ్ళు కొన్ని వందల సార్లు కంప్లైంట్ ఇస్తే తీయలేదంట. రాత్రి చనిపోయిన తర్వాత తీయడానికి కారణం ఏంది? మరి ఇదే పని మొదలు చేసినట్టు ఆ ప్రాణాలు కాపాడుకుంటుండే కదా.